యెస్. మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉందా అండి? ఉందండి మామూలుగా బేసిక్. ఏ టాపిక్స్ ఐడియా ఉన్నాయి సార్? యాడ్స్, అంటే సోషల్ చేయగలుగుతారా మీడియా. మీరు ఓన్‌గా యాడ్స్? యాడ్స్ ఓన్‌గా చేస్తారా? అంటే నార్మల్గా మేడం, అంతే ఎక్కువ. అంటే జస్ట్ ఐడియా ఉంది గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదండి. ఉమ్, ఉమ్. అవునా? అవునండి. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేదు గానీ మామూలు జస్ట్ అయితే మీకు ఐడియా ఉంది ఎలా సెట్ చేయాలి అవంతా. అంతేనా? అవునవును. ఓకే. మీరిప్పుడు వర్కింగా? మ్యామ్. ఓకే. ఓకే అండి. నాకొచ్చేసి టోటల్ 8½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఓకే సారీ సార్? ఓకే ఓకే. ఓకే. మీ వాయిస్ క్లియర్‌గా వినిపించట్లేదు. వస్తుంది మేడం, సిగ్నల్ సరిగా ఉన్నది లేదు. ఓకే. ఓకే అండి. ఓకే. నో ఇష్యూస్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా అండ్ ట్రైనర్‌గా నేను కేరళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే అండ్ ఇదొచ్చేసి నాకు పార్ట్ టైమ్. ఓకే మ్యామ్. ఇక్కడ మన దగ్గర కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గా ఉంటదండి. ఇన్‌స్టిట్యూట్ లాగా జస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్పడం, వదిలేయడం అలా ఏమి ఉండదు. ఓకే మేడం. ఎవ్రీ డే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అయిపోయిన తర్వాత మీకు క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిపోయినాక టాస్క్ ఇస్తాము. నెక్స్ట్ డే ఆ టాస్క్ కంప్లీట్ చేసుకొని రావాలి. ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మనం ట్రైనింగ్ ఇస్తే మీరు ఎండ్ ఆఫ్ ద డే మంత్ అయిపోయేసరికి మీరు ప్రాపర్‌గా ఇంటర్వ్యూ మీద ప్లస్ ప్రాక్టికల్స్ మీద గ్రిప్ వస్తుంది. మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లైక్ ఇంటర్న్‌షిప్. అది ఓకే లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం అండి. అది అన్‌పెయిడ్. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే మీకు అసైన్ చేస్తాను. అది నాట్ ష్యూర్. ఏదైనా ప్రాజెక్ట్స్ ఓకే అవైలబుల్‌లో ఉంటే ఇట్ పెయిడ్ ఇంటర్న్‌షిప్. ఓకే మ్యామ్. ఇక్కడ మీరైతే కంపల్సరీగా అట్‌లీస్ట్ 2 అవర్స్ అన్నా వర్క్ చేయాల్సి ఉంటది. ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే మేడం. అంటే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం గానీ, లేకపోతే టాస్క్ చేయడం గానీ. అవి 2 మీరు ఓకే మేడం. పర్ఫెక్ట్‌గా చేస్తేనే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కోర్స్ నేర్చుకున్నందుకు ఫైనల్ అవుట్‌పుట్ వస్తదండి. జస్ట్ క్లాసెస్ ఓకే వినేసి మ్యామ్. తర్వాత చేద్దాము అనుకుంటే మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకు టైం సెట్ అవ్వదు. మనం ఏదో ఒక వర్క్‌లో ఎంగేజ్ అయిపోతాము. అవి నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడము, అప్పుడు మీకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు అవైలబుల్‌లో. బట్ క్లాసెస్‌లో ఓకే అనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకోసం టైమ్ స్పెండ్ చేయడానికి ఉంటది. బట్ ఆఫ్టర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏదైనా డౌట్స్ వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం గానీ, మీకోసం మళ్ళీ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడము ఇట్లా అంటే టైం సెట్ అవ్వదు కదా! అందుకని మీరు క్లాసెస్ ఉన్నంత వరకు మీరు టైం అనేది కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకే మేడం. క్లాసెస్ ప్లస్ లైవ్ ప్రాజెక్ట్. ఈ మీకు 45 డేస్ కోర్స్ తీసుకున్నారంటే 45 డేస్ క్లాసెస్, 1 మంత్ కోర్స్. 2 మంత్స్ 2 మంత్స్ 15 డేస్ ఉంటుంది. ఈ 2 మంత్స్ 15 డేస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యుటిలైజ్ చేసుకున్నారంటే ష్యూర్‌గా మీకైతే జాబ్ వస్తదండి. ఓకే మేడం. ఎందుకు అంటే మనకి కంప్లీట్‌గా ప్రాక్టికల్స్ మీరు ప్రాక్టికల్ మీకు లైవ్ ప్రాజెక్ట్‌లో ఎలా ఉంటుందంటే కంప్లీట్‌గా మీరు జాబ్ ఆఫీస్‌లో ఎలా అయితే వర్క్ చేస్తారో రియల్ టైమ్‌లో ఆడిట్స్ చేయడము, కంటెంట్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేయడము, ఆహ్, వర్క్ చేయడము, వర్క్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్స్ తీయడము ఇవన్నీ ఉంటది. ఇవన్నీ ప్రాపర్‌గా చేస్తే ఈ రిపోర్ట్స్ ఏదైతే తీస్తున్నారో ఈ రిపోర్ట్స్ అన్నీ మీ పోర్ట్‌ఫోలియోలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఓకే ఈ వర్క్ చేశాను. నా రిజల్ట్ ఇది అని. రేపు మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారనమాట. మీ వర్క్ శాంపిల్స్ చూపించండి అనేసి. అప్పుడు మీరు ఈ పోర్ట్‌ఫోలియో చూపిస్తే వాళ్ళకి నమ్ముతారు. ఓకే. వీళ్ళు ప్రాపర్‌గా వర్క్ చేశారు దీని మీద అనేది ఒక గుడ్ విల్ ఒస్తుంది. అందుకోసం అనేది ఓకే ప్రాక్టికల్. ఇది కంప్లీట్‌గా చేయాల్సిందే ప్రాక్టికల్ అయితే. ఈ ప్రాజెక్ట్ షూర్ మ్యామ్, చెప్పండి. చేస్తాం మేడం. ప్రాక్టికల్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ
మనం చెప్పే టాపిక్స్ వచ్చేసి ఎస్సీఓ అండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వెబ్‌సైట్స్‌కి రిలేటెడ్‌గా. అండ్ ఎస్ఎంఓ హ్మ్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, పింట్రెస్ట్ ఇవన్నీ. అవన్నీ హ్మ్. ఆప్టిమైజ్ చేయడము. ఆప్టిమైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇవి యాడ్స్ కూడా ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ హ్మ్. ఇస్తాను. ఒకవేళ ఓకే. మీకు సెటప్ చేయడం రాకపోతే నెక్స్ట్ డే క్లాస్‌లో మీ చేత చేపిస్తాను. ఓకే మేడం. మామూలుగా క్లాస్ చెప్పిన తర్వాత మీరు ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకొస్తే ఇట్స్ ఓకే. 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 రాలేదనుకోండి నెక్స్ట్ డే క్లాస్‌లో మళ్ళీ అదే క్లాస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం. అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్ అండ్ ఇక్కడ వరకు మీరు ప్రాక్టికల్స్ చేయొచ్చు. ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే కంపల్సరీగా జాబ్ వస్తదండి. ఈ 4 పార్ట్స్. హుహు. ఎస్‌సిఓ, ఎస్ఎంఓ, సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్. వెబ్‌సైట్ ఎసేవానా మేడం? అవునండి. హ్మ్. ఈ వెబ్‌సైట్ ఎస్‌సిఓ నేర్చుకుంటే రిమైనింగ్ ఎస్‌సిఓస్ అన్నీ కూడా సిమిలర్‌గానే ఉంటాయి. మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఓకే. ఉండదు. చిన్న చిన్న టూల్స్ హ్మ్. మార్క్ చేసుకోవడం ఇవి ఉంటాయి గానీ లిటిల్ డిఫరెన్స్ అంతే. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే మేడం. ఆహ్, లైక్ ఇక్కడొచ్చేసి మీకు వెబ్‌సైట్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడానికి నేను టెంపరరీ డొమైన్ ఇస్తాను. ఓకే. మీరు దాంట్లో వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి వెబ్‌సైట్ డిజైనింగ్ అవసరం లేదు. బట్ ఇది హ్మ్. నేర్చుకొనుంటే మీకు అడ్వాంటేజ్ అనమాట. మీరేదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఎడిట్స్ చేయాలన్నా, అప్‌డేట్స్ చేయాలన్నా వాళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు అవైలబుల్‌లో లేనప్పుడు మీరు చేసేయొచ్చనమాట. వాళ్ళు అంటే ఒక ఎంప్లాయర్‌కి ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. వర్డ్‌ప్రెస్ సైట్‌లో ఏదైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఓకే. అందుకోసం అనేసి ఈ వెబ్‌సైట్ డిజైనింగ్. ఆహ్, హ్మ్. అది మీకు టెంపరరీ డొమైన్. బట్ మీరు ప్రాక్టికల్స్ చేయడానికి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎస్‌సిఓ వర్క్ చేయడానికి, సోషల్ మీడియా చేయడానికి. ఓకే మేడం. అండ్ నెక్స్ట్ వాట్సాప్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్. ఈ టూల్స్ అనేవి మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నంత వరకు నేను చూపిస్తాను. బట్ ఈ మాక్సిమం పెయిడ్ టూల్స్ అండి. ఇవి కంపెనీస్‌కి మాత్రమే యూజ్ అవుతాయి. మనం తీసుకోవడానికి కూడా ప్రైస్ చాలా హై ఉంటుంది. ఇవేంటి? ఎలా చేయాలి? ఆ! ఏంటండి? హలో! హలో! స్టక్ అయితుంది. చెప్పండి మేడం. ఇవేంటంటే ప్రైస్ చాలా హై ఉంటుంది. మామూలుగా అయితే కొనరు. అదే చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కూడా ఈ టూల్స్ అయితే బై చేయరు. కొంచెం పెద్ద హ్మ్. బిజినెస్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు ఈ టూల్స్‌ని తీసుకుంటారు. హుహు. బట్ ఈ వాట్సాప్ మార్కెటింగ్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇవంటే ఎక్కువ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మ్యాండేటరీ అనమాట. రిమైనింగ్ అవును. సర్వీసెస్‌కి వాళ్ళు ఇంకా డిపెండింగ్ ఆన్ బడ్జెట్ వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆహ్, సమ్ కంపెనీస్ అడుగుతాయి. మాక్సిమం కంపెనీస్ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి అడగవు. ఓకే. కొంతమంది ఎంప్లాయర్స్ మాకు ఈమెయిల్ మార్కెటింగ్ కూడా కావాలి అని అంటారు. అలాంటి హ్మ్. వాళ్ళకి టూల్ ఏంటి మొత్తం మీకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నంత వరకు ఎలా డిజైన్ చేసుకోవాలి, టెంప్లెట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. పేమెంట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్‌లో మీరు ఎలా రన్ చేసుకోవాలి అనేది మీరు అక్కడ ఈజీగా ఉంటది మీకు. ఓకే మేడం. అండ్ మళ్ళీ ఏఐ టూల్స్‌తో ప్రాంప్టింగ్ రాయడము. ఎలా ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో ప్రాంప్ట్ ఎలా రాస్తారు? ఈ టాపిక్స్ ఒస్తాయి. హ్మ్. నెక్స్ట్ క్యాన్వా డిజైనింగ్. ఇమేజ్ డిజైన్ జేయడము, వీడియోస్ డిజైన్ జేయడము, రెజ్యూమ్స్, పీపీటీస్, పీడీఎఫ్స్ హ్మ్. లైక్ లోగో డిజైనింగ్, బ్రోచర్స్, బిజినెస్ కార్డ్స్, ప్రింటబుల్ డిజైన్స్, వెబ్‌సైట్ డిజైన్స్ ఇంకా అక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ హ్మ్. ఆప్షన్స్ అన్నీ ఎలా వర్క్ చేయాలి అవి కూడా కవర్ అవుతుంది. లైక్ ఓకే. కంటెంట్ రైటింగ్ వస్తుంది. అలాగే ప్రాంప్టింగ్ వస్తుంది ఏఐ టూల్స్ తోటి. ఓకే. ఆఫ్టర్ దట్ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్సెస్. ఓకే. ఇవి కూడా ఎలా చేయాలి అనేది మీకు క్లాస్‌లో కవర్ అవుతాయి. ఓకే. ఈ టాపిక్స్‌తో పాటు మీకొచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే మెటీరియల్ ఓకే. ఇస్తాను. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్ అండ్ ఆన్సర్ 1 ఇయర్ మీరు ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీరు 1 ఇయర్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను చేయగలనంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తోటి మీరు ఇంటర్వ్యూకెళ్ళడానికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. హ్మ్. ఓకే. నెక్స్ట్ మీకు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వీడియో రికార్డింగ్స్ వస్తాయి. హ్మ్. డైలీ వస్తాయా మేడం? వస్తాయండి.
ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే మేడం, ఏం డౌట్స్ ఏం లేదు. జాబ్స్‌కొచ్చేసరికి ఏంటంటే, నాకు ఎవరైనా కాంటాక్ట్‌లో ఉంటే కంపెనీస్ వాళ్ళు మాకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాను. ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేయడం, బి2బి చేయడం చెప్తారు కానీ. వస్తదండి. బీ2బీ వచ్చేసి లింక్డ్ఇన్‌లో చేయొచ్చు. లైక్ ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మనకి ఆ టాపిక్స్‌లోనే ఎట్లా ఒక వస్తది. ఒక 2 క్లాసెస్ ఆర్ 1 క్లాస్‌లో అది ఎట్లా తీసుకోవాలి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి. అవి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌కి కొటేషన్స్ ప్రిపేర్ చేయడం. యాహ్! ఫ్రీలాన్సర్‌గా వెళ్ళాలంటే మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఓకే. ఇవన్నీ కూడా కవర్ అవుతాయంట. బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే ఎవ్రీడే వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవడము, నెక్స్ట్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం. మనం ఇది ల్యాప్టాప్ మ్యాండేటరా? ప్రెజెంట్ అయితే కొన్నిటికి మ్యాండేటరీ అండి. అన్నిటికి అవసరం లేదు. బట్ లాస్ట్ ట్యాబ్ జాబ్‌కి ట్యాబ్ మ్యాండేటరీ అండి. ల్యాప్‌టాప్ లేకపోతే జాబ్ ఇవ్వరు. ట్యాబ్ ఉంది, ట్యాబ్ లో ప్రాక్టీస్ చేయొచ్చా? ట్యాబ్‌లో అయినా పర్లేదు చేసుకోవాలి. మీకు కన్వీనియంట్ అండి. మరి మొబైల్ ఓకే. అంటే కష్టమండి. ఎందుకంటే మనము వర్డ్ ఇవన్నీ ఎక్సెల్ షీట్లు ఇవన్నీ సేవ్ చేసుకోవాలి కదా! అటు ఇటు స్క్రీన్ ట్యాబ్ ఉంది. ఓకే. నో ఇష్యూస్. లాస్ట్ బ్యాచ్‌లో ఒక అమ్మాయి ఇంటర్మీడియేట్ చదువుతుంది. తను నేర్చుకుని తను ఇప్పుడు మొబైల్‌లోనే వర్క్ చేస్తుంది. తనకు ల్యాప్‌టాప్ కూడా లేదు. అవునా? తనకి కన్వీనియంటే ఉంది. తను వర్క్ చేస్తుందండి విత్ మొబైల్ తోటి. కంటెంట్ రైటర్‌గా చేస్తుంది. అంటే ఎస్‌సీఓ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్ అయ్యి ఎస్‌సీఓ వర్క్ తీసుకోలేదు. జస్ట్ కంటెంట్ రైటర్‌గా జాయిన్ అయింది. ఓకే. ఓకే. తను పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతుంది తను. అవునా? ఆ! అట్లా కన్వీనియంట్‌గా ఉంటే చేసుకోవచ్చు. అంటే మాక్సిమం చాలా వరకు కన్వీనియంట్‌గా ఉండదు. మనకి కొంచెం ఐస్ కూడా బాగా స్ట్రెస్ అవుతాయి కాబట్టి మొబైల్‌తో వెళ్తే అది మీ ఓన్ రిస్క్. టాబ్లెట్ ఉన్నా ఓకే. మీకు కన్వీనియంట్‌గా ఉందంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే అండి. మనము ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం డిజిటల్ మార్కెటింగ్. ఓకే మేడం. మీకు సెర్చ్ ఇంజిన్స్ ఐడియా ఉందండి? అవునా? సెర్చ్ ఇంజిన్స్. ఇది గూగుల్, యాహూ. యాహ్! ఇంకా? ఇదే మేడం. యాహూ, బింగ్, ఫైర్‌ఫాక్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా. బట్ మేజర్ మార్కెట్‌ని ఆక్యుపై చేసింది గూగుల్ అన్నమాట. మొత్తం ఈ టోటల్ గూగుల్. సెర్చ్ ఇంజిన్స్‌లో మేజర్ మార్కెట్ ఉన్నది గూగుల్‌కి. ఓకే. అండ్ రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ ఫైర్‌ఫాక్స్ గానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్. యాహూ గానీ. బట్ ఇవి కాకుండా ఇంకా లోకల్ సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉంటాయండి. ఎవరీ కంట్రీకి వాళ్ళ లోకల్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయన్నమాట ఇంకా చాలా. బట్ మేజర్‌గా మనం వర్క్ చేసేది గూగుల్. ఈ గూగుల్ మీద మనకు వర్క్ చేయడం వస్తే రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్‌లో కూడా చేయొచ్చు. అంటే ఎవ్రీ సెర్చ్ ఇంజిన్‌కి దాని ఓన్ రూల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు గైడ్‌లైన్స్ రాసుకుంటారు. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం మనం వర్క్ చేయాలి. ఓకే. ఈ గైడ్‌లైన్స్ ఒక్కొక్క సెర్చ్ ఇంజిన్‌కి ఒక్కోలా ఉంటాయి. జస్ట్ మనం గూగుల్ చేస్తే మిగతా వాటన్నిటికి కూడా సిమిలర్‌గానే ఉంటుంది. కొంచెం అటు ఇటు మనకు అర్థమైపోతాయి. బట్ ఓకే. ఈ బింగ్, యాహూ ఈ సెర్చ్ ఇంజిన్స్‌కి రిక్వైర్మెంట్స్ పెద్దగా రావు. చాలా తక్కువ వస్తాయి. ఓన్లీ గూగుల్ రిక్వైర్మెంట్సే ఎక్కువొస్తాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కి జాబ్సే ఎక్కువుంటాయి. మన ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా. మీరు గనక ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో చేయాలి అనుకుంటే వాళ్ళ టైమ్ జోన్‌లో వర్క్ చేయడానికి మీకేం ప్రాబ్లమ్ లేకపోతే మీకు మంచి జాబ్స్ వస్తాయి. మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. అంటే యూఎస్ షిఫ్ట్‌లు, యూకే షిఫ్ట్ ఇట్లా చేయగలిగితే మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. ఓకే. మనకి ఏంటంటే కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఇండియాలో చేసినా, అదర్ కంట్రీస్‌లో చేసినా మొత్తం అలాగే ఉంటాయి. బట్ మనం ఏంటంటే అక్కడ పీపుల్స్ యొక్క డెమోగ్రాఫిక్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఆ కంట్రీ పీపుల్స్ ఇది మనకు అర్థమైతే మనము ఏ కంట్రీకైనా చేయొచ్చు. బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. ఓకే.
మనకి ఇవన్నీ తెలియాలి అంటే ఆల్రెడీ అక్కడున్న ఎగ్జిస్టింగ్ పీపుల్ అంటే కంపెనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి. ఓకే. బేస్డ్ ఆన్ దట్ మీరు ఫారెన్ కంపెనీస్ కూడా చేయొచ్చు. హుహు. ఈ మనకి ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న అడ్వాంటేజ్ అంటే సాఫ్ట్‌వేర్ లాగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉండవు దీనికి. హ్మ్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎవరైనా ప్రాజెక్ట్స్ ఇస్తేనే జాబ్స్ ఉంటాయి. లేకపోతే లేదు. మనకేంటంటే ఒక ఫీల్డ్ కాదు మనది. ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ అవసరమే. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ప్రతి బిజినెస్ డిజిటల్‌గా కన్వర్ట్ అయితేనే సర్వైవ్ అవుతుంది. లేకపోతే లేదు. కాబట్టి చిన్న చిన్నగా అందరూ కొత్త కొత్త వాళ్ళు ఎవ్రీ డే కొన్ని లాక్స్ పీపుల్స్ అనేక బిజినెస్ పీపుల్స్ లాక్స్‌లో కన్వర్ట్ అవుతా ఉన్నారు డిజిటల్ మార్కెట్‌లోకి. అవును. మన ప్రాజెక్ట్ ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డౌన్ అయినంత మాత్రాన రిమైనింగ్ ఇండస్ట్రీస్ అన్నీ మనకుంటాయి. లైక్ ఇంటీరియర్ డిజైన్స్ కానీ, రియల్ ఎస్టేట్ గానీ, హ్మ్. ఇవన్నీ పెద్ద పెద్దవి. ఇవి కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి. కార్ రెంటల్ సర్వీసెస్ అని, లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, హ్మ్. టూరిస్ట్స్ లైక్ హాస్పిటాలిటీస్, హాస్పిటల్స్ అవును. ఇట్లా టోటల్ ఎవ్రీ బిజినెస్‌కి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి హ్మ్. ఫుల్‌గా ఉంటాయి. బట్ ఓకే. నెక్స్ట్ ఏంటంటే, మనం జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంటే, ఓన్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇందులో ఉంటాయి. సాఫ్ట్‌వేర్ అవును. కోర్స్‌కి ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. ఓకే. ఎప్పుడైతే ఎవరైతే కంపెనీ వాళ్ళు మనకి జాబ్ ఇస్తారో అప్పుడు మాత్రమే వర్క్ చేయగలము. లేకపోతే ఏం చేయలేము. సాఫ్ట్‌వేర్ కోర్స్ ఎన్ని వేలు పెట్టి నేర్చుకున్నా. హ్మ్. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి కొంచెం క్రియేటివిటీ ఉండి, మనకు కొంచెం పేషెన్సీ ఉండి, కొంచెం రీసెర్చ్ చేసుకోగలిగితే, మనం ఇక్కడి నుంచి హ్మ్. ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇన్‌స్టంట్‌గా ఒకేసారి హై లెవెల్ సాలరీస్ రాకపోయినా, మనకి ఇన్‌కమ్ ఓకే. అనేది స్టార్ట్ అవుతది. బట్ ఇటు హ్మ్. 1 ఇయర్, 1 ½ ఇయర్ అట్లా పడతది. కొంచెం సక్సెస్ అయ్యి మంచి సాలరీస్ రావడానికి. అంటే బ్లాగింగ్ ఓకే. చేసుకున్నా, యూట్యూబ్ ఛానెల్ రన్ చేసుకున్నా, లేకపోతే ఈ బుక్స్ ప్రిపేర్ చేసి సెల్ చేసుకున్నా, హ్మ్. ఆర్ట్ బుక్స్ ఉంటాయి. మండల ఆర్ట్స్ అని. ఆ బుక్స్ మనం సేల్ చేసుకున్న, ఇట్లా మనం క్రియేటివిటీ యూజ్ చేసుకొని మనం ప్రొడక్ట్స్‌ని క్రియేట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మీరు ఇంకా మీకేదన్నా నాలెడ్జ్ ఉందనుకోండి. ఆ నాలెడ్జ్ నుంచి మీరు స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్‌లో ట్యూషన్స్ చెప్పుకోవడం గానీ, లేదా క్లాస్ ట్యూషన్స్ కానీ, లేకపోతే సెపరేట్ మ్యూజిక్ కానీ, లేకపోతే ఇట్లా చెస్ కానీ ఏదన్నా ఉందనుకోండి. అట్లా ఆన్‌లైన్‌లో చెప్పుకోవడం గూడా మనకి ఛాన్స్ ఉంటదనమాట. ఇట్లాంటి హుహు. దానికి కూడా అంటే ఊరికే ఆన్‌లైన్‌లో మనకి రారు కాబట్టి, ఈ ఎస్‌ఈఓ యూజ్ చేసి మనం ఒక వెబ్‌సైట్ లాగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేసుకునేవి ఉన్నాయి. పెయిడ్ తోటి చేసుకునేవి ఉన్నాయి. ఒక వెబ్‌సైట్ పెట్టుకోవడం, లేదా అంటే ఆన్‌లైన్ ఛానెల్స్ పెట్టుకొని అక్కడ యాడ్స్ రన్ చేసుకొని స్టూడెంట్స్‌ని తెచ్చుకొని క్లాసెస్ చెప్పుకోవడం. ఇవన్నీ కూడా హుహు. మనం చేయొచ్చు. ఓకే. అంటే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి మనకి. ఓకే. ఈ గూగుల్‌లో మనకి ఇదొచ్చేసి బిగ్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్ వైస్‌గా. ఈ సెర్చ్ హ్మ్. ఇంజిన్ లేఔట్ అంటారు దీన్ని. ఈ హ్మ్. సెర్చ్ ఇంజిన్ లేఔట్‌లో మన వెబ్‌సైట్ అనేది టాప్ పొజిషన్ రావాలి. మన అంటే బిజినెస్ ఓనర్స్. ఎవరిదైతే బిజినెస్ ఓనర్ ఉన్నారో ప్రతి బిజినెస్ ఓనర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కటే ఉంటది. వాళ్ళ వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్‌లో రావాలి అనేసి. ఇప్పుడు ఇదొక హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఇది ఒక కీవర్డ్ అంటారు దీన్ని. మామూలుగా మన అవును. డిజిటల్ మార్కెటింగ్ టెర్మినాలజీలో. లైక్ అవును. డిజిటల్ అనేది ఒక కీవర్డ్, మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్, ఆన్‌లైన్ ఒక కీవర్డ్, ట్రైనింగ్ ఒక కీవర్డ్. ఈ 1 హ్మ్. ఆర్ 2 కీవర్డ్స్‌ని అంటే షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. ఈ టెర్మినాలజీ ఓకే. మీకు ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. హుహు. ఈ ఈ వర్డ్స్ మీరు చెప్పాలి. లైక్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్, షార్ట్ టెయిల్ కీవర్డ్స్ ఇవన్నీ. 1 హ్మ్. ఆర్ 2 వర్డ్స్ ఉండేదాన్ని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే లాంగ్ టెయిల్ కీవర్డ్ అంటారు. ఓకే. బట్ ఈ కీవర్డ్ అనేదంటే మీడియేటర్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ బిజినెస్ ఓనర్, బిజినెస్ సైట్‌కి. హ్మ్. మనం ఇక్కడ ఒక రిక్వెస్ట్ అయితే ఇచ్చాము ఈ గూగుల్‌లో. ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. హుహు. సర్వర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మన డేటా అనేది మనము వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తాము. ఈ ఈ కీవర్డ్ తోటి మనం డేటా ఎంటర్ చేయాలి. మనం ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం కాబట్టి, మనం ఆన్‌లైన్ హ్మ్. ట్రైనింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని మన వెబ్‌సైట్‌లో ఈ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. అది ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేస్తే ఆప్టిమైజ్ అవుతుందనేది ఆహ్, మనం క్లాస్‌లో కంప్లీట్‌గా నేర్చుకుందాం. ప్రెజెంట్ ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ కీవర్డ్ అనేది మన వెబ్‌సైట్‌లో ఇవ్వాలి. ఉంటేనే వస్తుంది. లేకపోతే రాదు. ఈ కీవర్డ్ ఇవ్వగానే ఈ అవును. కీవర్డ్ అనేది సర్వర్‌కెళ్ళిపోతుంది. సర్వర్‌లో
ఇండెక్స్ అయ్యి ఉంటుంది కదా! ఈ కీవర్డ్ ఎక్కడెక్కడ ఇండెక్స్ అయ్యింది అని చెప్పేసి కొన్ని వెబ్‌సైట్స్‌లో ఇండెక్స్ అయ్యి ఉంటది. బట్ అన్నీ తీసుకొచ్చి మనకిక్కడ చూపిస్తుంది. బట్ ఇన్ని అంటే ఈ కీవర్డ్ 1, 2 వెబ్‌సైట్‌లు కాదు కదా! కొన్ని లాక్స్ వెబ్‌సైట్‌లో ఉంటుంది కదా! ఇది వచ్చేసి మనకి పర్టిక్యులర్ కీవర్డ్ అంతే. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్. ఈ కీవర్డ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు వరల్డ్ వైడ్‌గా. ఇది పర్టిక్యులర్ ఓకే. తెలుగు అని లేదు, ఇంగ్లీష్ అని లేదు, ఒక ఏరియాని మెన్షన్ చేయలేదు. ఇది జనరల్ కీవర్డ్. అందరికీ కామన్‌గా యూజ్ చేసే కీవర్డ్. కొన్ని లాక్స్ వెబ్‌సైట్స్‌లో ఈ కీవర్డ్ ఉంటుంది. బట్ అన్ని లాక్స్ వెబ్‌సైట్స్‌లో ఆల్మోస్ట్ ఒక 10 వస్తాయి ఫస్ట్ పేజీలో. 10 రిజల్ట్స్ వస్తాయి. ఈ ఈ రిజల్ట్స్‌ని మనం ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్స్ అంటాం. ఎస్‌సీఆర్‌పీ ఈ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్స్ తెచ్చుకోవడానికి మనము ట్రై చేస్తాం. ఈ ఎస్‌సీఆర్‌పీలో ఫస్ట్ ప్లేస్‌లో కొన్నే వస్తాయి. బట్ ఇక్కడ రావడానికి మనకు ఆల్మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. అంత ఈజీగా రావన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గూగుల్ రూల్స్ ఏమంటున్నాయి అవి ఫాలో అవుతూ మనం మన వెబ్‌సైట్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఒక కీవర్డ్ ఇండెక్స్ అయ్యి మన కీవర్డ్ టాప్‌లోకి రావాలంటే మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుంది. అంత ఈజీగా అయితే రాదు. మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. సార్? హలో? హలో? అర్థం హలో, కాలేదు. చెప్పండి సార్. ఎస్సీఓ చేస్తే ర్యాంకింగ్ పెరుగుతుందా? అవునండి. బట్ అది ర్యాంక్ అవ్వడానికి మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. 1 డే, 2 డేస్‌లో అవ్వదు. మనం కంటిన్యూయస్‌గా వర్క్ ఓకే. చేస్తూనే ఉండాలి. ఓకే. ఒక్కసారి ర్యాంక్ అయిన తర్వాత మనం ర్యాంక్ అయింది అని చెప్పి ఎస్‌సీఓ చేయడం మానేస్తే నెక్స్ట్ నుంచి ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ర్యాంక్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మన కాంపిటీటర్స్ కింద ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎస్‌సీఓ చేస్తారు కాబట్టి టాప్ పొజిషన్‌కి వచ్చేస్తది. ఒక్కసారి మనది పొజిషన్ డౌన్ అయితే మళ్ళీ టాప్ తీసుకురావడం మనకు చాలా కష్టపడాలి. యాస్ ఎ కొత్త వెబ్‌సైట్, న్యూ వెబ్‌సైట్ వచ్చినంత ఫాస్ట్‌గా ఓల్డ్ వెబ్‌సైట్స్ రావన్నమాట. అంటే ఆల్రెడీ డౌన్ అయిపోయిన వెబ్‌సైట్స్ రావు. చేసుకోవాలండి మనం ఎస్సీఓ ఏంటండి? కంటిన్యూగా ఎస్సీఓ చేయాలా మనం? అంతే అండి. కంటిన్యూ‌గా ఎస్‌సీఓ చేస్తూనే ఉండాలి. ఆహ్, అందుకని ఎస్‌సీఓకొచ్చేసి జాబ్స్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సాలరీస్ కొంచెం తక్కువుంటాయి. అంటే యాడ్స్‌తో పోలిస్తే. ఓకే. యాడ్స్, ఎస్‌సీఓ అన్నీ చేస్తే మాకు బానే ఉంటుంది. ఓన్లీ ఎస్‌సీఓనే తెలుసనుకోండి. ఎస్‌సీఓకి సాలరీస్ కొంచెం తక్కువుంటాయనమాట. ఓన్లీ ఒకళ్ళ కంపెనీలో రిక్వైర్మెంట్ ఓన్లీ ఎస్‌సీఓ ఉన్నా గూడా కొంచెం తక్కువే ఉంటాయి సాలరీస్. బట్ యాడ్స్ ఇవన్నీ కూడా యాడ్ అయినప్పుడు మనకి సాలరీస్ అనేది హై ఒస్తుంది. బట్ ఈ ఒక్కసారి స్టార్ట్ చేస్తే వాళ్ళ బిజినెస్ ఉన్నంత వరకు కూడా ఓకే. ఎస్‌సీఓ చేస్తూనే ఉంటారు. ఆపరు. ఎందుకంటే వాళ్ళు స్టాప్ ఓకే. చేశారంటే మన కాంపిటీటర్స్ ముందుకెళ్ళిపోతారు. మ్మ్. ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ ఇలా రావడానికి ఈ చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉంటది. అవన్నీ కూడా ఒబే చేస్తూ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు డేటా అనేది తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఇలా రావటానికి ఇన్ని సైట్స్ ఉన్నప్పుడు, ఈ సైట్స్ ఎందుకొచ్చినాయంటే, మన లొకేషన్ బేస్ చేసుకొని, మన ఎస్‌ఈఓ వర్క్‌ని బేస్ చేసుకొని, మన వెబ్‌సైట్ స్పీడ్ బేస్ చేసుకొని, మన వెబ్‌సైట్‌లో ఎర్రర్స్‌ని బేస్ చేసుకొని, ఇట్లా మనకొక 200 ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకున్న తర్వాతే మన రిజల్ట్ ఒస్తుంది. ఓకే. ఇలా రావడానికి మనం బ్యాక్ ఎండ్ ఓకే. వరకు ఎస్‌ఈఓ. ఓకే. ఈ కీవర్డ్స్ కూడా ఈ కీవర్డ్‌కైతే మంచి రిజల్ట్ ఒస్తుంది. ఈ కీవర్డ్‌కైతే మంచి రిజల్ట్ రాదు అని ఉంటాయి. అన్ని కీవర్డ్స్‌కి సేమ్ రిజల్ట్ ఒస్తుందని ఏముండదు. ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్కలా ఉంటది. అప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం. ఆ కీవర్డ్ రీసెర్చ్‌లో మనం బెస్ట్ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే టూల్స్ ఉంటాయి. మనం నార్మల్‌గా ఏ కీవర్డ్ బెస్ట్, ఏ కీవర్డ్ నాట్ బెస్ట్ అనేది మనం డిసైడ్ చేయలేము ఇక్కడ. టూల్స్ ఉంటాయి. ఓకే. అంత టూల్స్ ఓన్లీ మనము కీవర్డ్స్‌ని డిసైడ్ చేస్తాం. ఆ కీవర్డ్స్‌ని డిసైడ్ చేసి, ఆ కీవర్డ్స్‌కి కంటెంట్ రాసి, అప్పుడు మనం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామనమాట ఎస్‌ఈఓలో. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే మనకి వెబ్‌సైట్‌కి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, పింట్రెస్ట్ ఇలా యూట్యూబ్ ఇంకా ఇంకా కొంతమంది ఎక్కువ యూజ్ చేస్తారు. కొంతమంది కొన్ని తక్కువ యూజ్ చేస్తారు. ఓకే. బట్ ఆ సోషల్ మీడియా అన్నిట్లో ఫస్ట్ ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటంటే, మన డేటాని అక్కడ కనిపించేలా చేయాలి. అంటే మన వెబ్‌సైట్ అడ్రెస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సర్వీసెస్, ప్రైస్, టైమింగ్స్, ఏరియా మొత్తం కూడా ఒక ఫార్మాట్‌లో
అయ్యేలాగా సోషల్ మీడియాలో చేయాలి. ఒక్కొక్క సోషల్ మీడియాకి ఒక్కొక్క ఫార్మాట్‌లో ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే మనం ఒక పోస్ట్ కానీ, రీల్ కానీ, వీడియో గానీ క్రియేట్ చేసి మన సోషల్ మీడియాలో ఛానల్స్‌లో అప్‌డేట్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనకి గ్రోత్ అనేదొస్తుంది. ఓకే. కానీ ఒకప్పుడేంటంటే ఓకే. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఈ టూల్స్ ఫ్రీగా ఏదైతే ఆ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేసి కంటెంట్ పోస్ట్ చేసి మనం గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నామో, ఆ గ్రూప్స్‌లో నుంచి మనకి లీడ్స్ అనేవి జనరేట్ అయితాయి. కానీ ఇప్పుడున్న ఓకే. సిట్యుయేషన్‌లో ఆర్గానిక్‌గా లీడ్స్ రావడం అనేది కొంచెం డిఫికల్ట్. కాంపిటీషన్ ఎక్కువ. ఏంటండి? కాంపిటీషన్ ఎక్కువ వలన అవునండి. కాంపిటీషన్ ఎక్కువ అవ్వడము, ఎక్కువ అందరూ ప్రతి ఒక్కళ్ళు పెట్టడం వల్ల అది కూడా కాకుండా జనాలు కూడా బాగా అప్‌డేట్ అయిపోయారు. ఇంకొంతమంది ఫ్రాడ్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని ఆర్గానిక్‌గా కొంచెం లైక్ డిపెండ్ అవ్వడం తగ్గించేసారు. ఎక్కువగా యాడ్స్ మీద డిపెండ్ అవుతారు. బట్ యాడ్స్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళు డైరెక్ట్‌గా యాడ్స్ చూసొచ్చేసి కంపెనీలో జాయిన్ అయిపోరు. అంటే సర్వీసెస్ తీసుకోరు. మళ్ళీ వాళ్ళెళ్లి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడు మనకు ఆర్గానికే కావాలనమాట. రివ్యూస్ ఏంటి? రేటింగ్స్ ఏంటి? సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు? వీళ్ళకున్న క్లయింట్స్ ఎవరు? వీళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి? మొత్తం ఆర్గానిక్‌గా వచ్చే రిజల్ట్‌ని బేస్ చేసుకొని ఈ పెయిడ్ లీడ్స్ కన్వర్ట్ అవుతారండి. బిజినెస్ ఓనర్స్ వేరే వాళ్ళగా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకోవాలనుకోండి. వేరే బిజినెస్ ఓనర్ కంపల్సరీగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కన్సల్టెన్సీస్ వాళ్ళు, లేకపోతే లైక్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్‌గా వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తున్నామంటే తీసుకోరు. ఒకవేళ వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేయొచ్చు, మనకు రావచ్చు. కానీ వాళ్ళు కన్వర్ట్ అవ్వాలంటే మన పోర్ట్‌ఫోలియో బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చెకింగ్ చేస్తారు. దానికోసం మనం ఈ ఆప్టిమైజేషన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఎవరైతే కొత్త కంపెనీ పెడతారో మీకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ తెప్పించమంటే అది హైలీ ఇంపాసిబుల్. అది ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయినా కూడా తెప్పించలేడు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఆర్గానిక్‌లో. దానికి టైం పడుతుంది. 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. కొన్ని టైమ్స్ ఇంకో కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ కంటిన్యూగా మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కొత్త కీవర్డ్స్ అన్నీ ఆప్టిమైజ్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఎక్కువగా లీడ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనగానే ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వచ్చినాయి. వీళ్ళు ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇక్కడ వీళ్ళది టాప్ ఉంది. ఇక్కడ వీళ్ళది టాప్ ఉంది. ఇక్కడ వీళ్ళది టాప్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ వెళ్తారు. ఇందులో వాళ్ళకి ఏది నచ్చితే అందులో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ పేజ్ ఆల్మోస్ట్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వరకెళ్తారు. తర్వాత ఇంక అంతకన్నా రీసెర్చ్ చేయరు ఎక్కువ. ఎవరో కొంతమంది ఉంటారు లాస్ట్ వరకు రీసెర్చ్ చేసేవాళ్ళు. కొన్ని వాళ్ళకి కనిపించే రిజల్ట్ వరకు. బట్ ఆల్మోస్ట్ ఫస్ట్ 1, 2 లాస్ట్ 3 పేజెస్‌లోపు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ దొరుకుతుంది. కానీ ఓకే. కొన్ని వెబ్‌సైట్స్ ఏంటంటే 4000, 5000 కీవర్డ్స్ కూడా ఇండెక్స్ చేస్తారన్నమాట. అంటే ఓల్డ్ వెబ్‌సైట్స్ ఏంటి ఎప్పటినుంచో ఎస్‌ఈఓ చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కీవర్డ్స్ అనేవి ఇండెక్స్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఇలా ఉంటుంది. అలానే మనం కంటిన్యూగా వర్క్ చేస్తాం. ఇనీషియల్‌గా మనం చేస్తే ఎన్ని చేస్తాం? ఒక 10, 15, 20 చేస్తాం ఒక 6 మంత్స్‌లో. అంతకంటే ఎక్కువ చేయలేం. మనం 20 చేస్తే ఎక్కువ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో ఇండెక్స్ అవ్వడం. అది కూడా ఎట్లా అంటే సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఉంటది. ఇలాంటివి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. కూడా అక్కడ కీవర్డ్స్ చెప్పేటప్పుడు ఇది మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకే. ఇట్లా మనము కీవర్డ్స్ అనేది ఇండెక్స్ చేయాలి. అంటే ఇందులో కూడా సెర్చ్ వాల్యూమ్స్ లో, మీడియం, హై అని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ స్టెప్ ఫస్ట్ లో వాల్యూమ్, తర్వాత హై సెర్చ్ వాల్యూమ్, మీడియం, తర్వాత హై ఇలా మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. ఇక్కడ వచ్చేసి మనము 3 మంత్స్‌కి గోల్ ఇది, 6 మంత్స్‌కి ఇలా గోల్స్ పెట్టుకొని చిన్న గోల్స్ అవి అచీవబుల్‌గా మనం ట్రై చేస్తేనే మనకి వర్క్ అనేది ప్రాపర్‌గా వస్తదన్నమాట రిజల్ట్. ఇంకా సోషల్ మీడియా యాడ్స్ అంటే ఏముంది మనం జస్ట్ అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేసుకుంటాం, లీడ్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏ కంపెనీ అయినా న్యూ కంపెనీస్ కంపల్సరీగా యాడ్స్‌కెళ్ళాల్సిందే. కాబట్టి ఇప్పుడు యాడ్స్ కూడా మాక్సిమం మ్యాండేటరీ అడుగుతున్నారు. కాబట్టి ఫేస్‌బుక్ యాడ్స్ అవి రన్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్‌కి కొంచెం అమౌంట్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. కామన్ ఇప్పుడు ఫేస్‌బుక్ యాడ్స్ ఉంటాయి కదా! అవును. హలో! చెప్పండి సార్. ఇప్పుడు బడ్జెట్ అంతా కాస్ట్ ఫేస్‌బుక్ యాడ్స్ ఉంటాయి కదా మేడం! బడ్జెట్ తక్కువే హలో! పెట్టొచ్చండి. 200, 300 అట్లా పెట్టొచ్చు హలో! ఫేస్‌బుక్ యాడ్స్‌కి. హలో! ఎంతొస్తాయి మేడం 200, 300 పెడితే? అర్థం కాలేదండి? హలో! చెప్పండి.
200 300 పెట్టాం. ఫేస్బుక్ యాడ్స్ కు 300 పెట్టాం అనుకో, ఓకే. లీడ్స్ ఎంత కాస్ట్ పడుతుంది మేడం? అది సర్వీస్ని బట్టి ఉంటుందండి. అది మనం చెప్పలేం. ఫేస్బుక్ వాళ్ళే ఎస్టిమేషన్ చూపిస్తారు. మేము ఎంత అమౌంట్ పెడుతున్నాము, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, అది సర్వీస్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఇంటీరియర్ ఇప్పుడు డిజైన్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ కనుకోండి, కొంచెం ఎక్కువ బిడ్ పడుతుంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి తక్కువ బిడ్ పడుతుంది. సాఫ్ట్వేర్ సర్వీసెస్కి ఇంకొక రకంగా బిడ్ పడుతుంది. అది మనం చెప్పలేము. కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న డెమోగ్రాఫిక్స్ని బేస్ చేసుకొని ఫేస్బుక్ వాళ్ళే ఎస్టిమేటెడ్ చూపిస్తారు. అవి మనం తగ్గించుకోలేము ఒక మేడం కాస్ట్? తగ్గించుకోవచ్చు అండి. ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు. ఎక్కువ లీడ్స్ వస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. తక్కువ లీడ్స్ వస్తే ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము, కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆ డెమోగ్రాఫిక్స్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేసుకోవాలి, తగ్గించుకొని ఇంకెవరు వస్తారు, ఇంకెవరు జెన్యున్గా మనకు వచ్చేవాళ్ళు అంటే లైక్ బిజినెస్ ఓనర్ వాళ్ళ క్లయింట్స్ ఎవరో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్టి దాన్ని బట్టి మనం డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, స్టూడెంట్స్ వస్తారు, హౌస్ వైఫ్స్ వస్తారు, బిజినెస్ ఓనర్స్ వస్తారు. మనం ఈ ఏరియాస్లో టార్గెట్ చేస్తాం. అదే సర్వీసెస్ అనుకోండి, స్మాల్ బిజినెస్ ఓనర్స్, స్టార్టప్స్, ఇలాంటి వాళ్ళు, ఓనర్స్, సిఇఓస్, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాం. అట్లా మళ్ళీ రియల్ ఎస్టేట్కి వచ్చేసి బిజినెస్ ఓనర్స్, ఎవరైతే హౌస్హోల్డ్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళని కొంచెము ఏజ్ అనేది 40 అబోవ్ ఉన్న వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తుంటాం అన్నమాట. ఇట్లా అంటే మనకు వచ్చే క్లయింట్స్ని బేస్ చేసుకుని మనం టార్గెట్ చేస్తాం. ఆ టార్గెట్ని బట్టి మనము లీడ్స్ వచ్చేదాన్ని బట్టి కాస్ట్ పర్ లీడ్ అనేది పడుతుంది. ఓకే. ఇంకా గూగుల్ యాడ్స్ ఎక్స్పెన్సివా మేడం? ఏంటండి? గూగుల్ యాడ్స్ ఎక్స్పెన్సివా? అవునండి. గూగుల్ యాడ్స్ కొంచెం ఎక్కువ పెట్టాలి. బట్ ఇమీడియట్గా మనకు ఫేస్బుక్కి వచ్చినట్టుగా ప్రాపర్గా రిజల్ట్ అయితే ఇమీడియట్గా రాదు. కొంచెం అమౌంట్ అయితే పెట్టాలి. 1 డేలో మనకు రిజల్ట్ రావాలంటే 2,000-3,000 దాకా పెట్టాల్సి వస్తుంది. లేదు తక్కువ పెడతామంటే ఒక 10-15 డేస్ అమౌంట్ స్పెండ్ చేయాలి ఉంటుంది. అప్పుడు మనకి ప్రాపర్ గూగులే ఎనాలిసిస్ చేసుకోవడానికి 15 డేస్ పడుతుంది ప్రాపర్గా రిజల్ట్ తెచ్చుకోవడానికి. గూగుల్కే 15 డేస్ పడుతుంది. ఆ 15 డేస్ తర్వాత అది యాడ్ ర్యాంక్ లైక్ ఇవన్నీ స్కోర్ చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన యాడ్ అనేది రన్ అవుతుంది. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ మేడం? లింక్డ్ఇన్ యాడ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. కాకపోతే వీళ్ళు సెటప్ చూపిస్తాను ఎలా చేయాలని. అది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తారు, మన ఇండియన్స్ యూజ్ చేయరు. కానీ చాలా ఎక్స్పెన్సివ్, గూగుల్ యాడ్స్తో కూడా పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్ అది లింక్డ్ఇన్ యాడ్. అది డీటెయిల్డ్ టార్గెట్ చేస్తాము. అంటే పర్టికులర్గా జాబ్స్ వైజ్గా, కంపెనీస్ వైజ్గా, ఏజ్, ఇట్లా చాలా డీటెయిల్డ్ టార్గెట్ చేస్తాం కాబట్టి మనకు అది B2B ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ మా ఇండియాలో తక్కువ కంపెనీస్ యూజ్ చేస్తాయండి లింక్డ్ఇన్ యాడ్స్, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. దానిలో అంటే రిజల్ట్ ఉంటాయి మనం ఇవన్నీ. సరే అండి. హలో. అవిట్లో రిజల్ట్ ఉంటాయి మనం రిజల్ట్ బాగానే వస్తుంది, కాకపోతే అమౌంట్ ఎక్కువ పెట్టాలండి లింక్డ్ఇన్ యాడ్స్కి. ఓకే మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు స్నాప్చాట్ ఉంటాయి కదా. ఏంటండి? స్నాప్చాట్, పింట్రెస్ట్, స్నాప్చాట్, అవి మన ఇండియాలో అంత ఎవరు వర్క్ చేయరండి, స్నాప్చాట్ ఇవన్నీ. స్నాప్చాట్ కానీ లేకపోతే ఇంకా ఏదో సమ్ ఇవి ఉన్నాయి కదా, టిక్ టాక్, ఇవన్నీ మ్యాక్సిమం మన ఇండియన్ కంపెనీస్ యూజ్ చేయరు. ఏదైనా ఫారిన్ కంపెనీస్ వస్తే తప్ప, లేకపోతే ఇవి మన ఇండియాలో లేవండి. మన ఇండియా ఏ బిజినెస్ ఓనర్ ఇవి యూజ్ చేయరు. ఓకే. ఇక్కడ మనకి ఏఐ ప్రాంప్టింగ్ ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో నేర్చుకునేటప్పుడు 1 by 1 వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసి 3 months కోర్స్ ఒకటి, 45 days కోర్స్ ఉందండి. ఓకే. మీరు ఏ కోర్సు కావాలో ఒకసారి డిసైడ్ అయ్యి నాకు కన్ఫర్మ్ చేయండి. అలాగే క్లాస్ టైమింగ్స్ మీరు ఏ టైం అవైలబుల్ ఉంటారో చెప్తే నేను ఆ టైంకి షెడ్యూల్ చేస్తాను. మీకు ఈవినింగ్ ఓకేనా అండి? ఈవినింగ్ ఓకే మేడం. టైమింగ్స్ సార్? మేడం టైమింగ్స్ ఈ టైమింగ్ 7 తర్వాత
7 తర్వాత. 7 తర్వాత ఉన్నప్పుడు. ఓకే. ఓకే అండి. సరే. ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా టైం ఒకసారి ఫిక్స్ చేసుకొని ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. మీరు నాకు కన్ఫర్మ్ చేయండి రేపు. ఓకే.